హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నగేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టు హెల్ప్ టు అదర్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం కెనరా బ్యాంక్ స్టేట్మెంట్స్ ఆన్లైన్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయితే ఫ్రెండ్స్, మనకి ఈ కెనరా బ్యాంక్ స్టేట్మెంట్స్ మనం ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకి నెట్ బ్యాంకింగ్ యూజర్ పాస్వర్డ్ అయితే రిక్వైర్మెంట్ ఉంటుంది. అయితే మనం ఫస్ట్ అయితే మన కెనరా బ్యాంక్ సంబంధించిన నెట్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మనం ఆన్లైన్ నుంచి స్టేట్మెంట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్పుడు మనం 5 years వరకు ఉన్న స్టేట్మెంట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ప్రాసెస్ మొత్తం నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయితే మనం ఫస్ట్ గూగుల్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ కెనరా బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ అని టైప్ చేయండి. మనకి కెనరా బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ అని మనం గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి ఒక మెయిన్ వెబ్సైట్ సంబంధించిన లింక్ అయితే వస్తుంది. ఇక్కడ వచ్చిన ఫస్ట్ లింక్ మీద మనకి క్లిక్ అయితే చేయండి. మనకి అఫీషియల్ వెబ్సైట్, కెనరా బ్యాంక్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం మిడిల్లో కొంచెం స్క్రోల్ చేసినట్టయితే కనుక ఇక్కడ నెట్ బ్యాంకింగ్ లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, రిటైల్ అండ్ కార్పొరేట్, దీని మీద క్లిక్ చేయండి. వన్స్ దీని మీద క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతుంది. వన్స్ మనకి ఇక్కడ నెట్ బ్యాంకింగ్ పేజ్కి వెళ్ళిన తర్వాత మనకి రైట్ సైడ్ వెల్కమ్ టు నెట్ బ్యాంకింగ్ అని ఉంది కదా, వీళ్ళ కింద న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. ఎవరికైతే ఈ నెట్ బ్యాంకింగ్ లేని వాళ్ళు ఈ ఫస్ట్ టైం అయితే ఈ క్రియేట్ చేసుకోండి. మనకి దీనికి కావాల్సింది ఏంటంటే మనకి ఏటీఎం కార్డు, దాని పిన్ అయితే రిక్వైర్మెంట్ ఉండాలి ఈ నెట్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. అయితే ఇక్కడ ఇచ్చిన ఫామ్ ప్రకారం సేమ్ అదే అకౌంట్ నెంబరు, కస్టమర్ ఐడి, అలాగే ఏటీఎం కార్డు నెంబరు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చి ఇక్కడ క్యాప్చా కోడ్ ఇచ్చారు కదా, ఆ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. అక్కడ పాస్వర్డ్ సెట్ చేయమని అడుగుతుంది. వన్స్ మనం పాస్వర్డ్ సెట్ చేసేసుకున్నాక మళ్ళీ మనం మెయిన్ పేజ్కి రావాల్సి ఉంటుంది. చాలా సింపుల్గా అయితే మనకి యూజర్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ స్టెప్స్తో మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ మెయిన్ పేజ్ వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ యూజర్ ఐడి, పాస్వర్డ్ మీరు ఏదైతే సెట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ అయితే ఇవ్వండి. ఇక్కడ క్యాప్చా కోడ్ మీకు డిస్ప్లే కనిపిస్తుంది కదా, అక్కడ డిస్ప్లే ఏదైతే కనిపిస్తుందో ఆ క్యాప్చా కోడ్ ఇచ్చి లాగిన్ బటన్ మీద క్లిక్ చేయండి. వన్స్ మనకు లాగిన్ చేసిన తర్వాత పేజ్లోకి అయితే లాగిన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ టైం ఎవరైతే నెట్ బ్యాంకింగ్ లాగిన్ చేస్తున్నారో వాళ్ళకి ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ సెట్ చేయమని అడుగుతుంది. ఇప్పుడు ఒకవేళ చేయదలుచుకోకపోతే స్కిప్ చేసేసేయండి. స్కిప్ చేస్తే మనకి వెబ్సైట్లో మెయిన్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. నెట్ బ్యాంకింగ్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి A to Z నెట్ బ్యాంకింగ్ సంబంధించిన అన్ని చూపిస్తుంది. ఇక్కడ అకౌంట్స్ అండ్ సర్వీసెస్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ ట్యాబ్ మీద చేయగా మనకి లెఫ్ట్ ప్యానల్లో చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. అకౌంట్ సమ్మరీ, సేవింగ్స్ అండ్ కరెంట్ అకౌంట్ డీటెయిల్స్, అలాగే అకౌంట్ స్టేట్మెంట్, 3 ఆప్షన్. దాని మీద క్లిక్ చేయండి. 3 ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి వ్యూ ఆర్ డౌన్లోడ్ అకౌంట్ స్టేట్మెంట్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేయగానే మనకి దానికి సంబంధించిన మెనూ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ అకౌంట్ నెంబర్ షో చేస్తుంది. దాని కింద కొన్ని ఆప్షన్స్ అయితే వ్యూ ఆప్షన్స్ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది. దీంట్లో మనకి కరెంట్ మంత్ కావాలా, ప్రీవియస్ మంత్ కావాలా, అలాగే ప్రీవియస్ క్వార్టర్ కావాలా, డేట్ రేంజ్ అండ్ లాస్ట్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, ఇలాగా కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక మన రిక్వైర్మెంట్ ప్రకారం ఇక్కడ మనం అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సపోజ్ డేట్ రేంజ్ ప్రకారం మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ డేట్ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఎప్పటి నుంచి ఎప్పుడు కావాలి అనేది కూడా ఇక్కడ డేట్ రేంజ్ ఇస్తే ఆ డేట్ రేంజ్ ప్రకారం మీకు ఇక్కడ వెబ్సైట్ అదే డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ చేసుకుంటే అవుతుంది. మీరు కావాలనుకుంటే చూసుకోవచ్చు, లేదంటే డౌన్లోడ్ PDF ఫామ్లో కావాలంటే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో అక్కడ డేట్ రేంజ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే, ఇక్కడ అప్లై ఫిల్టర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ అవుట్పుట్ ఫార్మేట్ అనేది మనకి PDF కావాలా, CSV అంటే మీకు ఎక్సెల్ షీట్లో ఓపెన్ అవుతుంది. PDF అయితే మనకి తెలుసు కదా అందరికీ, ఆ ఫార్మేట్ అయితే వస్తుంది. సో వన్స్ మనం PDFలో డౌన్లోడ్ చేస్తే మనకి ఈ విధంగా డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ట్రాన్సాక్షన్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న డేట్ రేంజ్ ప్రకారం అయితే ట్రాన్సాక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, అలా కాకుండా ఒకవేళ లాస్ట్ మంత్ సెలెక్ట్ కావాలంటే లాస్ట్ మంత్ తీసుకోవచ్చు, కరెంట్ మంత్ కావాలంటే కరెంట్ మంత్, మీకు ఎలా కావాలంటే అలాగైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మనం ఇలాగా అప్ టు లాస్ట్ 5 years వరకు మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మనకు 5 years కావాలనుకుంటే ఇక్కడ లెఫ్ట్ మళ్ళీ సేమ్ అకౌంట్ సర్వీసెస్లోకి వెళ్ళి వ్యూ డౌన్లోడ్ అకౌంట్ స్టేట్మెంట్ కింద ఇంకొక ఆప్షన్ ఉంది కదా, డౌన్లోడ్ హిస్టారికల్ అకౌంట్ స్టేట్మెంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు లాస్ట్ 5 years వరకు ఇక్కడైతే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి చిన్న నోట్ ఇస్తున్నారు కదా, అకౌంట్ స్టేట్మెంట్ అవైలబుల్ ఫ్రమ్ మ్యాక్సిమం ఆఫ్ 20,000 ట్రాన్సాక్షన్స్ విత్
టైం లిమిట్ ఆఫ్ 5 years. 5 years లో మనకి 20,000 ట్రాన్సాక్షన్స్ వరకు అయితే చూపిస్తుంది అని చెప్తున్నారు. ఓకే, మనకి ఒకవేళ సపోజ్ ఇప్పుడు 2025 నడుస్తుంది, ఒకవేళ 24, 23 స్టేట్మెంట్ కూడా కావాలన్నా కూడా ఆ ఆప్షన్ అయితే మనం ఈ ఆప్షన్ ద్వారా తీసుకోవచ్చు. ఆ స్టేట్మెంట్ అనేది ఈ ఆప్షన్ ద్వారా తీసుకోవచ్చు. అంటే మనకి ఒకవేళ ఎప్పుడన్నా మనకి ప్రీవియస్ ఇయర్లో ఏదైనా ట్రాన్సాక్షన్ సంబంధించిన స్టేట్మెంట్ ఒకసారి అవసరం ఉంటుంది కదా, అలాంటి టైంలో ఇలాంటిది ఉపయోగపడుతుంది. సో రిక్వైర్మెంట్ ఏదైనప్పటికీ కూడా ప్రాసెస్ అయితే ఇదే ఉంటుంది. ఇక్కడ రేట్ రేంజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు 2023 సపోజ్ 2023 నుంచి 2024 అనుకోండి, పెట్టి డేట్ రేంజ్ పీడిఎఫ్ సెలెక్ట్ చేసుకుని మనం డౌన్లోడ్ పే కొడితే ఆ స్టేట్మెంట్ రేంజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్గా మనం స్టెప్ బై స్టెప్ మనం ఈజీగా ఈ స్టేట్మెంట్ అయితే ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదే మనం బ్యాంకులో మనం వెళ్ళి స్టేట్మెంట్ తీసుకోవాలంటే బ్యాంకులో అయితే ఛార్జెస్ ఉంటాయి. చాలా సింపుల్గా మనం ఇక్కడ పీడిఎఫ్ ఫార్మాట్ ఇంట్లో కూర్చునే మనం ఈ స్టేట్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా మీరు ఎక్కడికి వెళ్ళకుండా ఒక్క నెట్ బ్యాంకింగ్ ఉంటే నెట్ బ్యాంకింగ్ ఈజీగా క్రియేట్ చేసుకుని దాని ద్వారా మనం ఈ స్టేట్మెంట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సరే కదా, మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.